పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు. గత ఆదివారం రోజు చిట్యాల మండల కేంద్రానికి చెందినటువంటి ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్లా రవితేజ దంపతులపై దాడి జరిగిన విషయంలో పోలీసుల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నేను కేవలం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారి మీద మరి ఆరోపణలు చేయడం, మరి ఆయన ప్రధాన అంశాడుగా అని చెప్పుకుంటూ నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని గురించే నేను ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోతా ఉన్నా. రేపు కోర్టుకు పోయిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండి దోషులు ఎవరో కోర్టు తెలుస్తుంది. ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా కార్యక్రమంలో ఈ బాధిత కుటుంబం పాల్గొంటుంది. ఆ మధువంశీకృష్ణ అరెస్ట్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి ధర్నాలో లేవమని, ఈ ధర్నా మధువంశీకృష్ణ అరెస్ట్ అయ్యేంత వరకు కొనసాగే సంకల్పం తీసుకుంటూ ఇవాళ వారికి దండ వేయడం జరుగుతుంది. 48 అవర్స్లో ఈ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయకపోతే భూపాలపల్లి పట్టణాన్ని బంద్ చేస్తాం. భూపాలపల్లి పట్టణాన్ని బంద్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎస్పీ కార్యాలయం చుట్టుముడతాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు చుట్టుముడతాం. ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ బాధితులు తీసుకొని ఆమరణ నిరాహార చేస్తాం. ఎమ్మెల్యే ఒకవేళ 2 రోజుల్లో 48 అవర్స్ టైం ఇస్తున్నాం ఎస్పీ గారికి, ఎమ్మెల్యేకి, ఇక్కడ ఉన్న డిఎస్పీకి, పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం. 48 గంటల్లో ఈ భూపాలపల్లి ప్రాంతంలో దళితుల్ని, బీసీలని, అణగారిన వర్గాల్ని చిత్రహింసలు పెడుతూ, దాడులు చేస్తూ, రౌడీ షీట్ ఓపెన్ చేయించుకొని అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన అనేక సార్లు దాడులు చేసిన వంశీకృష్ణారావు ఎవడైతే ఉన్నాడో ఆ వెలమదోరిని ఇమీడియట్ గా 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇంటిని 1000 మందితో చుట్టుముడతాం, ధర్నా చేస్తాం. ఎమ్మెల్యే ఇంటి ఎస్పీ కార్యాలయం చుట్టుముడతాం, డిఎస్పీ సంపత్రావు కార్యాలయం, క్యాంప్ ఆఫీస్ చుట్టుముడతాం. మర్యాదగా గౌరవంగా చెప్తున్నాం, గౌరవిస్తాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ని మేము గౌరవిస్తాం. డాక్టర్ అంబేద్కర్ రాసిన డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ మెకానిజం, ఈ మెకానిజంలో పోలీసుని గౌరవిస్తాం.